హలో! హాయ్ అండి. ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత లాగ్ వీడియోని షేర్ చేస్తున్నాను కదా! ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడ వచ్చేసి నిన్నటి లాగ్‌ని షేర్ చేస్తున్నాననమాట. ఇంకా రేపటి నుంచి పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా! ఇంకా అందరూ హడావిడిగా ఉంటారు. ఇంకా పిల్లలకి కూడా ఇంకా ఈ ఒక్క రోజే కాబట్టి ఇంకా వాళ్ళని కూడా ఇంకా స్కూల్‌కి వెళ్ళాలి అని ఇంకా మెంటల్‌గా ప్రిపేర్ చేయాలి. లేకపోతే ఇంకా ఇన్ని రోజులు హాలిడేస్ వచ్చాయి కదా! ఇంకా స్కూల్‌కి వెళ్ళనని మారం చేస్తారు. మా పిల్లలైతే ఇక స్కూల్‌కి వెళ్ళడానికి ఇంట్రెస్టింగ్‌గానే ఉన్నారనమాట. ఆర్ యూ ఎక్సైటెడ్ అంటే యెస్ మమ్మీ చాలా రోజులు అవుతుంది స్కూల్‌కి వెళ్ళి అని అంటున్నారు. ఇంకా మా చిన్న పాప స్టార్టింగ్‌లో అప్పుడు ఏడ్చింది కానీ ఇప్పుడు తను కూడా నేను స్కూల్‌కి వెళ్తాను మమ్మీ స్కూల్ ఎప్పుడు తెరుస్తారు అని అడుగుతుందనమాట. ఇంకా మనకంటే ఇంకా ఇన్ని రోజులు మనకి కూడా ఇంకా కొంచెమైనా టైం దొరుకుతుంది కదా రెస్ట్ తీసుకోవడానికి. ఇంకా తర్వాత ఇంకా రేపు నుంచి హడావిడిగా ఉరుకులు పరుగులుగా ఉంటుంది అనమాట. ఇంకా బుక్స్ కూడా తీసుకొచ్చాను స్కూల్ నుంచి, కవర్స్ కూడా వేసేసాను అనమాట. ఇంకా ఈరోజు కొద్దిగా లేట్గా లేచేసాను. ఇంకా కూరగాయలు ఏమీ లేవు, ఊరు వెళ్ళి వచ్చామన్నమాట ఇంకా సమ్మర్ హాలిడేస్కి. ఇంకా ఇంకా ఉన్న వాటితోనే ఇంకా ఉప్మా చేసేస్తున్నాను. ఇదైతే తొందరగా అయిపోతుంది కదా. ఇంకా దోశ పిండి ఇడ్లీ పిండి ఏమీ లేదనమాట. ఇంకా ఉప్మా అయితే తొందరగా అయిపోతుంది కదా, అదొకటే ఉంది అని ఇంకా ఉప్మా చేసేస్తున్నాను అనమాట. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఈ మధ్య వీడియోస్ పెట్టక చాలా రోజులు అవుతుంది కదా, ఊరికి వెళ్ళామా, అందులోనూ అంత ఇంట్రెస్టింగ్గా కూడా అనిపించట్లేదు. ఏదైనా వీడియో పెట్టినా కూడా ఎక్కువ వ్యూస్ కూడా రావట్లేదు. ఒక్కోసారి వచ్చినా కూడా ఏదో 200, 300 వస్తున్నాయి అన్నమాట. ఒక్కోసారి ఎంత ట్రై చేసినా కూడా ఎంత పెట్టినా కూడా వ్యూస్ రాకపోతే మనం వీడియోస్ తీసి కూడా ఇంట్రెస్ట్ అనిపించదు కదా, అలాగ కొద్ది రోజులు గ్యాప్ ఇచ్చి అలా చేశానమాట. ఇంకా మళ్ళీ అలాగే వదిలేస్తే ఇంకా ఛానల్ పోతుంది కదా, కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలి అని ఇంకా ఏదో ఒక వీడియో పెడుతున్నాను అనమాట. అప్పుడు లాగ్స్ వీడియోస్ చేశాను కానీ మళ్ళీ దానికి వ్యూస్ తగ్గిపోతున్నాయని కొన్ని రోజులు చిట్కాలు పెట్టాను. ఇంకా మనం ఏదో వీడియోస్ తీసి పెట్టేద్దాం అనుకుంటాం కానీ ఇంకా యూట్యూబ్లో అంటే లక్ ఉండాలి, అందులోనూ అల్గారిథం ఒక్కోసారి చేంజ్ అవుతూ ఉంటుంది కదా. ఇంకా వీడియోస్ పెట్టకపోతే ఇంకా మనం వీడియో ముందుకి పుష్ చేయదు. అందుకే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళు కంటిన్యూస్గా వీడియోస్ పెడుతూ ఉండండి. రెగ్యులర్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తే అప్పుడే మన ఛానల్ గ్రో అవుతుందన్నమాట. ఇంకా తర్వాత ఇక్కడ ఉప్మాలో తాలింపు వేగిన తర్వాత ఇంకా డైరెక్ట్గా ఇలా రవ్వ వేసేసుకొని కొద్దిగా వేయించేసుకుంటున్నాను. ఇలా వేయించేసుకుంటే ఉప్మా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. అందులో బొంబాయి రవ్వ కూడా ఇలాగే వేసుకొని మనము ఇలా కలుపుకున్నాం అనుకో, మనం నీళ్ళు పోసిన తర్వాత ఉండలు కట్టకుండా ఉంటుంది. ఈసారి ఉప్మా చేసినప్పుడు ఇలా చేసి చూడండి, ఉప్మా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇంకా పిల్లలు కూడా పడుకున్నారు. ఇంకా ఒక్కరోజే కదా, తొందరగా లేపడం దేనికి అని ఇంకా వాళ్ళని ఇంకా తొందరగానే లేస్తారు మామూలుగా అయితే. ఇంకా పడుకోమని చెప్పానమాట. ఈ ఒక్కరోజే కదా, మళ్ళీ రేపు నుంచి మార్నింగే లేవాలి కాబట్టి ఇంకా పడుకోండి అంటే కొద్దిసేపు పడుకున్నారు. ఇంకా వాళ్ళని లేపేసి ఇంకా బ్రష్ చేసుకోమని చెప్పాలన్నమాట. ఇంకా మా హస్బెండ్కి కాలేజ్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా తన కాలేజ్కి వెళ్ళిపోయారనమాట. ఇంకా తర్వాత ఇక్కడ ఉప్మా చేసేసి ఇంకా వాళ్ళని లేపేసి వాళ్ళకి బ్రష్ చేయించాలి. ఇంకా నైట్ అంట్లన్నీ అలాగే పెట్టి ఉంచాను. ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసుకొని అన్నీ ఇక్కడక్కడ పెట్టేసేసుకుంటున్నాను అనమాట. ఒక పని చేస్తూ ఇంకో పని చేసుకుంటే పని తొందరగా అయిపోతుంది కదా, పని తొందరగా అయిపోతుంది, అంత బద్ధకంగా కూడా అనిపించదు, పని చేసినట్టు కూడా అనిపించదు. ఇంకా పిల్లల్ని లేపేశాను, వాళ్ళు బ్రష్ చేసేసుకుంటున్నారు. ఇంకా ఉప్మా కూడా అయిపోవచ్చింది అనమాట. ఇంకా తర్వాత మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్లోకి ఏదో ఒకటి వండేసేయాలి, కర్రీ చేసేసేయాలన్నమాట. చూడాలి ఏమున్నాయో ఇంట్లో చూసుకొని ఇంకా వంట చేసేయాలి. ఇంకా తర్వాత ఉప్మా కూడా అయిపోయింది. ఇంకా తర్వాత పిల్లలకి కొద్దిసేపు అయినాక తింటాను అన్నారనమాట. ఇంకా అంతలోకి అంట్లన్నీ ఉంటే ఇంకా అంట్లన్నీ వాష్ చేసేసుకుంటున్నాను. ఇంకా రేపు నుంచి హడావిడి ఉరుకులు పరుగులు ఉంటాయి కదా. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తారు, రావడము, వాళ్ళకి హోంవర్క్ చేయించడము, ఇంకా అలా ఉండడము, ఇదే పని ఉంటుంది కదా. హాలిడేస్లో అంటే కొంచెం లేట్గా చేసుకుంటాము కదా, పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి అంత హడావిడి ఉండేది కాదు. ఇంకా మళ్ళీ హాలిడేస్ ఎప్పుడు వస్తాయి అనేదాకా కూడా ఇంకా సండేస్ కోసం ఏదో చూస్తూ ఉండాలి. ఇంకా వాళ్ళకి హోంవర్క్ చేయించడము ఇవే ఉంటాయి కాబట్టి ఇంకా మనకి కూడా ఇంకా గబగబా పనులు చేసేసుకొని పిల్లల దగ్గర కూర్చోవాలి. ఇక హోంవర్క్ చేసేటప్పుడు ఇంకా మనం పక్కనే ఉంటే పిల్లలు కూడా తొందరగా చేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయామంటే వాళ్ళ ఆటలో వాళ్ళు ఉంటారనమాట. అందుకే నేను వాళ్ళు రాకముందే పనులన్నీ చేసేసుకొని పెట్టేసేసుకుంటాను. ఇంకా వాళ్ళు వచ్చాక వాళ్ళకి స్నానాలు చేంజ్ చేసి ఇంకా వాళ్ళతో కూర్చొని హోంవర్క్ చేయించచ్చు అనమాట. ఇలా ప్లానింగ్ చేసుకుంటే మనమే ఇంట్లో పిల్లల్ని చదివించేసుకోవచ్చు. ఇంకా ఇంకా టైం లేని వాళ్ళు ఏం చేస్తారో ఇంకా ట్యూషన్కి పంపిస్తారులే కానీ నేను ఇంట్లోనే ఉంటాను కాబట్టి ఇంకా నేనే చెప్పుకుంటాను అనమాట. ఇంకా
చూడాలి ఈ ఇయర్ ఎలా నడుస్తుందో. లాస్ట్ ఇయర్ అంతా బాగానే చదివారు, ఇంకా ఈ ఇయర్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. హాలిడేస్లో కూడా కొద్దిగా చదివించాను, ఎందుకంటే మరీ హాలిడేస్లో మొత్తానికి బుక్స్ తీయకుండా ఉంటే మర్చిపోతారు కదా, అందుకని హాలిడేస్లో కూడా కొద్దిగా అప్పుడప్పుడు చదివిస్తూనే ఉన్నానన్నమాట. వాళ్ళ డాడీ అయితే రెగ్యులర్గా తీసి పొద్దునుంచి సాయంత్రం దాకా చదవమంటే వాళ్ళు ఏం చదువుతారు, హాలిడేస్లో కూడా చదవమంటే చదవరు కదా. ఇంకా అందులో ఎప్పుడో ఒకసారి సండేస్ అలాగా ఎప్పుడో ఒకసారి ఇంకా అలా చదివించానమాట. ఇలా టేబుల్స్ ఇంకా ఏవో ఇంకా అలా చదివిస్తే వాళ్ళకి గుర్తుంటాయి కాబట్టి ఇంకా నిన్న కూడా కొద్దిసేపు చదివించాను. ఇంకా నిన్న మా హస్బెండ్ లంచ్ బాక్స్ కడగడం మర్చిపోయాను అనమాట. ఇంకా ఈ మధ్య మతిమరుపు ఎక్కువైంది. ఒకసారి ఎక్కడ పెట్టాను అన్నది కూడా మర్చిపోతున్నాను అనమాట. ఇంకా అలాగే లంచ్ బాక్స్ కూడా కడగడం మర్చిపోయాను, స్మెల్ వస్తుంది. ఇంకేం చేస్తాం, ఒక్కోసారి మతిమరుపు వల్ల కొన్ని భరించాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళకి ఉప్మా పెట్టమంటే ఇంకా పిల్లలు ఇంకా బ్రష్ చేసేసుకున్నారు. ఇంకా వాళ్ళకి ఉప్మా పెట్టమంటే ఇంకా వాళ్ళకి ఉప్మా పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా మా చిన్న పాపకి నేనే పెట్టేస్తాను, ఇంకా మా పెద్ద పాపకి ఇంకా ఆమెకి పెట్టేస్తున్నాను అనమాట. మా చిన్న పాప టీవీ చూసుకుంటే అస్సలు తినదు, నేను పెడితే తప్ప తినదన్నమాట. అలాగే పెట్టుకొని చూస్తుంది. ఇంకా స్కూల్కి వెళ్తే ఏం చేస్తుందో ఏమో. ఇంకా లాస్ట్ ఇయర్ అంతా ఇంకా వాటర్ తాగక పిల్లలకి యూరిన్ ఇన్ఫెక్షన్ అది ఇది వచ్చింది. ఈ ఇయర్ ఎలా చేస్తారో ఏమో. స్కూల్కి పంపించాలి అంటేనే భయం వేస్తుంది. వాళ్ళు వెళ్ళనని కాదు, వెళ్తే ఏమి అంటుకుంటాయో, ఏం జ్వరాలు వస్తాయన్న భయం ఒకటి ఉంటుందన్నమాట. ఇంకా అందుకని ఇంకా స్కూల్కి హాలిడే ఉంటేనే ఇంట్లో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు అనిపిస్తుంది. ఇంకా స్కూల్కి వెళ్తే ఏదో ఒక అంటురోగాలు వస్తూనే ఉంటాయి కదా, ఇంకా జలుబు దగ్గు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. అదొక భయం అనమాట. పంపించకపోతేనేమో అకాడమీ వేస్ట్ అయిపోతుంది కదా, ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఇమ్యూనిటీ తక్కువ అంటే పిల్లలకి తొందరగా సిక్ అయిపోతూ ఉంటారు కదా. ఇంకా చూడాలి ఇయర్ ఎలా ఉంటుందో. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా వాళ్ళ యూనిఫామ్స్ అవన్నీ వాష్ చేయాలి. వాష్ చేసి ఐరన్ చేసేయాలన్నమాట. ఇంకా షూ కూడా ఉతికేసాను, బ్యాగ్స్ కూడా ఉతికేసాను, ఇంకా కవర్స్ కూడా వేసేసాను కాబట్టి నేమ్స్ రాసేసి ఇంకా ఎవరి బుక్స్లో వాళ్ళకి పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత వాళ్ళకి ఉప్మా పెట్టేసిన తర్వాత కొద్దిసేపు టీవీ చూస్తాను అంటే ఇంకా టీవీ పెట్టాను. ఇంకా తర్వాత తలకి మెంతులు చుండ్రు ఎక్కువగా వచ్చిందని ఇంకా మెంతులు నానబెట్టేసేసుకొని రేపు పెట్టుకుందామని ఇంకా మెంతులు నానబెట్టుకుంటున్నాను అనమాట. చిన్నప్పుడు మా అమ్మ చుండ్రు ఎక్కువగా ఉంటే ఇలా మెంతులు నానేసి పేస్ట్ చేసి పెట్టేదనమాట, అందుకని నేను కూడా అలాగే పెట్టుకుంటున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా పాలు వస్తే పాలు పట్టేసి ఇంకా పాలు స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ఇంకా పిల్లలు పాలు కావాలి అంటే ఇంకా వాళ్ళకి పాలు కలిపి ఇచ్చేస్తాను. ఇంకా నేను ఇంకా కాఫీ కలిపేసేసుకొని తాగుతున్నాను అనమాట. ఇంకా ఒకసారి కాఫీ అలవాటైంది అంటే వదలడం చాలా కష్టం కదా. ఇంకా కాఫీ రెగ్యులర్గానే తాగుతున్నాను, ఇంకా మరీ ఎక్కువగా ఏమి తాగను, చిన్న కప్తోనే తాగుతాను అనమాట. ఇంకా కాఫీ కలిపేసుకొని తాగుతున్నాను. ఇంకా వాళ్ళిద్దరూ పాలు కావాలి అంటే ఇంకా వర్షం పడింది కదా అని కొద్దిగా లైట్గా పసుపు వేసేసి ఇంకా హనీ వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట. చల్లగా ఉన్నప్పుడే పసుపు వేస్తాను, ఎండాకాలంలో అయితే ఏమి వేయను, మళ్ళీ వేడి చేస్తుంది కదా. ఇంకా వర్షాలు పడుతూనే ఉన్నాయి కాబట్టి ఇంకా వాళ్ళకి పసుపు వేసేసి ఇచ్చేస్తున్నాను అనమాట. నిన్న బాగా వర్షం పడింది, అసలు చాలా గట్టిగా పడింది అనమాట. ఒక అరగంట సేపు బాగా, ఒక 30 నిమిషాల వరకు బాగా వర్షం పడింది అనమాట. మొత్తం అంతా నిండిపోయింది. మా ఇంటి దగ్గర చెరువు ఉంటుంది, ఆ చెరువు కూడా నిండిపోయింది, అంత బాగా వర్షం పడింది అనమాట. ఇంకా తర్వాత ఇక్కడ వాళ్ళకి పాలు కలిపేసి ఇచ్చేస్తున్నాను. ఇంకా మా పిల్లలైతే అని వేసి పసుపు వేసి ఇచ్చినా కూడా ఇష్టంగానే తాగుతారు, కొంత పిల్లలకి ఇష్టం ఉండదు కదా, మా పిల్లలు బాగానే ఇష్టంగా తాగుతారనమాట. ఇంకా వాళ్ళకి పాలు కలిపేసి ఇచ్చేసి ఇంకా నా ఇంట్లో పనులన్నీ చేసేసుకోవాలి. ఐ హోప్ మీకు ఈ వీడియో బాగా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉండే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా మీరు సపోర్ట్ చేస్తేనే లైక్ చేస్తే నా వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకా తర్వాత ఇంకా కిచెన్ టవల్స్ అన్నీ వాష్ చేసేసుకుంటున్నాను అనమాట. వాష్ చేసి చాలా రోజులు అవుతుంది. కొద్దిగా బేకింగ్ సోడా, కొద్దిగా సర్ఫ్ వేసేసి ఇంకా లెమన్ పిండేసి ఇంకా స్టవ్ మీద పెట్టేసేసుకుంటాను అనమాట. వాటిలో ఉన్న జిడ్డంతా వదిలేస్తుంది, స్మెల్ ఏమీ ఉండదన్నమాట. ఇలా 15 రోజులకు ఒకసారి చేస్తూ ఉంటాను అనమాట. ఇలా చేస్తే వాటికి ఉన్న జిడ్డంతా పోతుంది. మన కిచెన్ తుడుస్తూ ఉంటాం కదా, ఆయిల్ అంతా టవల్కి అంటుకుంటూ ఉంటుంది, మళ్ళీ అదే టవల్తో మొత్తం అంతా క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి అందుకని ఇక 15 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను అనమాట. అప్పుడు చాలా మంచిగా మురిగిపోతుంది. ఇంకా స్టవ్ మీద పెట్టేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా మరగపెడితే ఇంకా వాటిలో కొద్దిగా జిడ్డంతా లూజ్ అయిపోతుంది కదా, చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకేదో స్టవ్ మీద పెట్టేసేసుకొని వేరే పనులు చేసుకుందామని ఇంకా మొత్తం బెడ్షీట్లు అంతా దులిపేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా రేపు నుంచి ఇంకా మొక్కదాన్ని లోన్లీగా అవుతుంది. చాలా రోజులకి ఇక పిల్లలు ఇంట్లోనే ఉంటే అలవాటు అయిపోయింది కదా, మళ్ళీ వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతే ఇంకా మనమే ఉండాల్సి వస్తుంది కదా. ఇంకా
మళ్ళీ లోన్లీగా అవుతుంది. కొద్ది రోజులు టైం పడుతుంది మళ్ళీ సెట్ అవ్వడానికి. ఇంకా బెడ్షీట్ అంతా దులిపేసేసుకొని బెడ్షీట్లన్నా చేంజ్ చేసేయాలన్నమాట. ఇంకా మొత్తం అంతా ఇల్లంతా ఊడ్చేసేసుకుంటున్నాను. ఇంకా రేపు నుంచి ఇంకా పనులన్నీ తొందరగానే అయిపోతాయి. ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్తే ఇంకేం పనులు ఉంటాయి, మనం ఇంట్లో పనులు చేసుకొని ఇంకా వీడియో తీసుకొని వీడియో ఎడిట్ చేసుకోవడం ఇదే పనులు ఉంటాయి కదా. ఇంకా ఆ పనులు చేసేసుకుంటాను అనమాట. ఇంకా తర్వాత ఇల్లంతా ఊడ్చేసేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ మీద పెట్టాను కదా, ఇంకా అదొకసారి చూస్తున్నాను అనమాట. ఇంకా స్టవ్ బంద్ చేసేసుకుంటున్నాను. తర్వాత కొంచెం చల్లారిన తర్వాత క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ ఇంకా తర్వాత వాళ్ళకి లంచ్ ప్రిపేర్ చేసేసాను. ఇంకా అది వీడియో ఏమీ తీయలేదనమాట. ఇంకా పిల్లలకి లంచ్ పెట్టేసేస్తున్నాను. లంచ్ పెట్టేసేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు పడుకోబెడతాను. ఇంకా మళ్ళీ రేపు నుంచి ఇంకా పడుకోవడానికి ఏమీ ఉండదు కదా. ఇంకోసేపు పడుకోబెడితే మైండ్ కూడా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట. హాలిడేస్లో కంపల్సరీగా పడుకోబెట్టాలి. మా పెద్ద పాప మాత్రం పడుకునేది కాదు, ఏదో ఒక డ్రాయింగ్ వేసుకునేది. కానీ ఇంకా మధ్య మధ్యలో నిద్రపైన లేచి చూస్తూ ఉండేదాన్ని, ఏం చేస్తుందో పిల్లలు కదా ఏదో ఒకటి చేస్తూ ఉంటారని. ఇంకా తర్వాత ఇంకా ఆమె చిన్న పాప అయితే కంపల్సరీగా పడుకోబెట్టేదాన్ని అనమాట, చిన్నది కదా. ఇంకా తర్వాత వాళ్ళైతే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.